చంద్రబాబుకు జగన్ జేకొట్టారు. తమ్ముళ్ల బాటలోనే అని వెళుతున్నారు. అవును, రాజధాని విషయంలో వైసీపీ మనసు మార్చుకుంది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దంటూ ఎన్నికలకు వెళ్లిన జగన్ సైన్యం బొక్కబోర్లా పడింది. దీంతో ఆయన కూడా క్యాపిటల్పై యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు కడుతోన్న అమరావతి మాత్రం వద్దంటోంది వైసీపీ. తాజాగా అధినేత తీసుకున్న నిర్ణయం ఫ్యాన్ పార్టీకి మేలు చేస్తుందా? పార్టీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు అసలేమంటున్నారు? చంద్రబాబుకు జై కొట్టిన జగన్, రాజధానిపై మనస్సు మార్చుకున్న వైసీపీ అధినేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో రాజధాని చుట్టూ రాజకీయం మొదలైంది. విభజన సమయంలోనే ఏపీ రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ ఖచ్చితంగా పాలన చోట రాజధాని పెట్టాలని చెప్పలేదు. అలాగే విభజన సమయంలోనే 2 రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ 10 ఏళ్లు ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అంతకంటే ముందే సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని అంటూ ప్రకటన వచ్చినప్పటి నుంచి వివాదం నడుస్తోంది. గతంలో అమరావతిపై స్టాండ్ చెప్పాలి అంటూ టీడీపీ నేతలు వైసీపీపై ఒత్తిడి తెచ్చారు. రాజధాని ఎక్కడ పెట్టినా తమకు ఇబ్బంది లేదని, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర రాజధాని ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందని జగన్ ప్రకటించారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం జగన్ అమరావతికి వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాడేపల్లిలో తమ అధినేత జగన్ ఇల్లు కట్టుకున్నారని, అమరావతికి తామెక్కడా వ్యతిరేకంగా లేమన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ భేరి మోగించింది. జగన్ అధికారంలోకి వచ్చాక అస్సలు కథ మొదలైంది. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలంటే 1,00,000 కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదంటూ ఫ్యాన్ లీడర్లు చెప్పుకొచ్చారు. రాజధాని పేరుతో ఒకే చోట అభివృద్ధి చేయడం సరికాదని వాదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు నాటి సీఎం జగన్. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో కమిటీని ఏర్పాటు చేశారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. దీంతో నాడు 3 రాజధానుల అంశం తెరపైకొచ్చింది. 3 రాజధానుల ప్రకటన వచ్చిన నాటి నుంచే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. అమరావతి రైతులైతే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరువాడ ఏకం చేస్తూ నెలల తరబడి ఉద్యమాలు చేశారు. ఆయన ఫ్యాన్ పార్టీ లీడర్లు పట్టించుకోలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు 3 రాజధానుల నినాదంతో వెళ్లింది వైసీపీ. అయితే 2024 ఎన్నికల్లో అమరావతికే జనాలు జై కొట్టారు. రాజధాని ప్రాంతంలో ఫ్యాన్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. సీమకు న్యాయ రాజధాని అంటూ జగన్ ప్రకటించిన ఆంధ్రులు వైసీపీని ఆదరించలేదు. జగన్ 3 రాజధానుల అంశం కూడా వైసీపీ ఓటమికి కారణమనే వాదన ఉంది. దీంతో తాజాగా వైసీపీ రాజధాని విషయంలో మనసు మార్చింది. గుంటూరు, విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని కొత్త రాగం అందుకున్నారు జగన్. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దన్నారు. రాజధాని విషయంలో వైసీపీ తాజా నిర్ణయంపై కూటమి లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కానీ సొంత పార్టీలో మాత్రం కొంత గందరగోళం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందే జగన్ విశాఖ నుంచి పాలన చేపట్టబోతున్నారు అంటూ అనేక ముహూర్తాలు కూడా పెట్టారు. ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్లు విశాఖ రాజధాని కోసం అధికార పార్టీలో ఉంటూ మంత్రి పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు సైతం విశాఖ పరిపాలనా రాజధాని అంటూ బలంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం అంటూ ప్రకటించడం ద్వారా విశాఖ పరిపాలనా రాజధానికి వైసీపీ మంగళం పాడినట్లేననే చర్చ జరుగుతోంది. అమరావతిలోని రాజధాని ఉంటే అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందని కొందరు వైసీపీ లీడర్లు అభిప్రాయపడ్డారు. కానీ అధినేత జగన్ కు ధైర్యంగా ఆ మాట చెప్పే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు వైసీపీ అమరావతికి జై కొట్టిన సీమ నేతలకు పెద్దగా అభ్యంతరం లేదు. ఇక మిగిలింది అమరావతి ప్రాంత వైసీపీ నేతలు. జగన్ అమరావతిని కేవలం శాసన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. కనీసం పోలీసుల సంరక్షణ లేకుండా బయట తిరిగే పరిస్థితి కూడా ఈ ప్రాంత నేతలకు లేకుండా పోయింది. ఓవైపు అమరావతి ద్రోహులుగా మరోవైపు అధినేత నిర్ణయం కాదనలేని పరిస్థితి. ఇలా అడకత్తిరలో పోగచెక్కల రాజధాని పరిసర జిల్లాల వైసీపీ నేతల పరిస్థితి తయారైంది. గత ఎన్నికల్లో ఆ ప్రభావం గట్టిగానే వైసీపీపై పడింది. అది ఎంతలా అంటే గుంటూరు, కృష్ణా మొదలు ఉభయ గోదావరి జిల్లాల వరకు వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అంటే వైసీపీని ప్రజలు నమ్ముతారా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.